హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు అండి. ముందుగా పప్పుని తీసుకుందాము. కందిపప్పు శుభ్రంగా కడుక్కునేసి తగినన్ని నీళ్లు పోసుకునేద్దామండి. అలాగే దాంట్లోకి మనము కారానికి తగినంత మిరపకాయలు, టమాటోలు 4, అలాగే తగినంత కల్లుల్లుప్పు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతకాయ వేసుకునేసి కుక్కర్‌కి మూతేసేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందామండి. పప్పు చూస్తే మెత్తగా ఉడికిపోయింది. సో, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాము. బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దానికి తిరగబాత పెట్టుకుందామండి. ఒక పెనం తీసుకునేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అలాగే 2 ఎండుమిరపకాయల చీలికలు వేద్దాము. దాంట్లోకి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 6 వేసుకుందాము. నెక్స్ట్ పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసేసి బాగా కలుపుకునేద్దాము. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మెంతికూర వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకునిండే పప్పు దీంట్లోకి వేసుకునేద్దామండి. ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకున్న తర్వాత పప్పు రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి.